మరి అమెరికాలో ఈ రేసిజం ఉంది అని అంటున్నారు. రేసిజం ఉండటానికి కారణం ఏంటి? మీరు అక్కడ ప్రజలతో కలవలేకపోతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న అమెరికన్స్తో ఇంకెవరున్నా సరే వాళ్ళతో మీరు కలిసి చక్కగా సరదాగా సమయం గడిపితే ఎంత బాగుంటుంది. ఎంతసేపు అమెరికా వెళ్ళినా సరే మన తెలుగు వాళ్ళతోనే సంబంధాలు, వాళ్ళతోనే ఇచ్చులు. ఇలా కాదు, మీరు కలవాలంటే పాలు నీళ్ళ కలిసినప్పుడే ఈ విభేదాలు రావు. ఇది వీళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే హైదరాబాద్లో మార్వాడీలు కూడా అంతే. మార్వాడీలకి ఎన్ని సంవత్సరాలుగా ఉండగా ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చింది ఆలోచించండి. మీరు ఎవరితో కలవరు, కనీసం పక్క వాళ్ళ పండుగలలో కలవరు, కనీసం బతుకమ్మ దీంట్లో కూడా కలవరు. మరి ఏంటి మీ మటుకు మీరు మడి కట్టుకుని కూర్చుంటే ప్రజలు మిమ్మల్ని ఏలియన్స్గా చూస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు సంపాదించుకొని బాగా డెవలప్ అయిపోతుంటే పక్కవాడి కడుపు మంటలు ఉండదా? ఆలోచించండి. మీరు ఏ సమాజంలో ఉంటారో, ఏ రాష్ట్రంలో ఉంటారో ఆ రాష్ట్రంలో ప్రజలతో మమైకమైతేనే మీరు మనగలుగుతారు, మీ వ్యాపారం మనగలుగుతుంది. లేకుంటే మిమ్మల్ని ఎలా పంపించాలో ప్రజలే, ఆయా ప్రాంత ప్రజలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరు రాజస్థాన్ పోయారంటే మీకు అక్కడ ఏం మిగలదు, మట్టి తెప్పించి మీరు ఇక్కడ హాయిగా మంచి ప్రదేశాల్లో ఉండి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, మెడ్రాస్ కానీ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అవకాశం ఎక్కువ కాలం ఉండదు. ప్రజలతో కలవండి.